హాయ్ అందరికీ. ప్రజెంట్ వీడియోలో మనం స్కాట్లాండ్ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. స్కాట్లాండ్లో డే 1. సో స్కాట్లాండ్కి వెళ్ళబోయే ముందు మనకు దారిలో లేక్ డిస్ట్రిక్ట్ అనేది ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఆ లొకేషన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక కూల్ వెదర్, చుట్టూ మౌంటైన్స్, ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా, చాలా కామ్గా ఉంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ బోట్ రైడ్ కూడా చేసాము. చూసేద్దాం ఇప్పుడు. ఇప్పుడే బోట్ రైడ్కి వెళ్తున్నాం. సో లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. ప్రజెంట్ అయితే టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. సో అక్కడ షిప్ ఎక్కడానికి వాక్వే అనమాట. సో చూడండి, శేఖర్ అయితే ఇప్పుడు షిప్ ఎక్కాడు. చాలా బాగుండే అసలు. అప్పుడే చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి. లేక్ డిస్ట్రిక్ట్ అంటే జస్ట్ లేక్స్ మాత్రమే కాదు, యూకే హిస్టరీలో నేచర్ టూరిజంకి వన్ ఆఫ్ ద ఐకానిక్ ప్లేస్. రైటర్స్, ట్రావెలర్స్ కూడా ఈ ప్లేస్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు. సో ఇక్కడ స్పెషాలిటీ అంటే కామ్నెస్ అండ్ హోల్ పీస్ఫుల్ వైబ్ అనమాట. బోట్ రైడ్లో అప్ సైడ్ ఓపెన్ వ్యూ చూసుకొని ఇప్పుడే లోపలికి వచ్చాము. ఇక్కడ సీటింగ్ అయితే చాలా బాగుంది. బోట్లో క్యాంటీన్ కూడా ఉంది, కావాలంటే మనం ఏమైనా పర్చేజ్ చేసుకోవచ్చు. విండోస్ అంతా ఓపెన్ ఉండడంతో బయట వ్యూ చూస్తూ చిల్ అవ్వచ్చు. ఇప్పుడే క్రూజ్ దిగేసినాము, అక్కడికి వెళ్ళినాము, అన్ని చూసినాము, వచ్చినాము. శేఖర్ ఎట్లుంది? చాలా బాగుంది. ఇప్పుడే దిగేసి వచ్చాము. క్రూజ్ దిగేసి ఇక్కడ మెయిన్ లొకేషన్ వచ్చాము. ఇక్కడ నుంచి స్కాట్లాండ్ వెళ్తాం ఫస్ట్. ఫైనలీ వెల్కమ్ టు స్కాట్లాండ్. మనం వెళ్ళిన ఫస్ట్ లొకేషన్ వచ్చి ద కెల్పిస్ అనమాట. అక్కడ మేము చూస్తున్నది ఆ నియర్ బై లొకేషన్స్లో ఏమేమి చూడవలసిన ప్లేసెస్ ఉన్నాయి, ఏంటి దాని ప్రత్యేకత, అవన్నీ రాసున్నాయి అనమాట. సో నేను అవన్నీ క్యాప్చర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏ లొకేషన్కి వెళ్తాం, ఏంటి, ఎలా ఉంటుందని చెప్పి. అక్కడ వెదర్ మాత్రం లిటరలీ ఒక మినిట్ సన్, నెక్స్ట్ మినిట్ రెయిన్. బట్ అదే అక్కడ స్పెషల్ అనుకుంటా. కోల్డ్ బ్రీజ్, లిటిల్ డ్రిజిల్ అండ్ ద కామ్ వైబ్, చాలా డిఫరెంట్ వైబ్ ఉండే. మనం కెల్పిస్ దగ్గరకు వచ్చినాము. ఇప్పటిదాకా లేక్ డిస్ట్రిక్ట్ లొకేషన్ చూసుకొని స్కాట్లాండ్లో డే 1 కెల్పిస్ ఫస్ట్ ఇది ఒక ఫోటో స్టాప్ అనమాట. ఈ కెల్పిస్ వచ్చేసి స్కాట్లాండ్లో ఇయర్స్ బ్యాక్ పీపుల్స్కి హెల్ప్ చేసిన వర్కింగ్ హార్సెస్ అనమాట. గుర్తుగా వీటిని బిల్డ్ చేసుకున్నారు. సో ఇవి జస్ట్ స్టాచ్యూస్ కాదు, స్ట్రెంగ్త్ అండ్ హార్డ్ వర్క్కి సింబల్లా భావిస్తారు వీళ్ళు. ఏం చేస్తున్నావు? ఎట్లుంది బయట సన్లైట్, సన్సెట్, సారీ ఇటు సన్సెట్, ఇటు ఫోటో స్పాట్. కమ్ ద కెల్పిస్ మాన్యుమెంట్ చూసేసినాం. ఫుల్ వర్షము, ఫుల్ చలి. 7:30 మిగతా ప్లేసెస్ డే 2. ఫైన్ వచ్చిన ఒక ఎంటర్ కాగానే ఒక చిన్న వాష్రూమ్. ఓహో క్యూట్గా చిన్న వాష్రూమ్. ఇక్కడికి వెళ్తే ఇగో మా లగేజ్ పెట్టుకోవడానికి, ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి, ఇక్కడ ఒక బెడ్. ఇదేంటి మిర్రరా? యా మిర్రర్. కర్టన్, ఇక్కడ ఒక టీవీ,
ఇవన్నీ ఏంటివి? టాప్ డౌన్ టవల్. ఓ నైస్, బాగున్నాయి. ఓకే బాయ్. బాయ్.